దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. మీకును మీ కుటుంబానికి ఈ దినమంతా కూడా ఆశీర్వాదకరంగా ప్రభువు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన చేతులు, న్యూ హ్యాండ్స్. ప్రియులారా, అందమైన నీ చేతులను ఒక్కసారి చూడు. దావీదు చెప్పినట్టు, నీవు నన్ను కలుగుచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, 139వ సంకీర్తన 14వ వచనములో ఈ మాటలు మనం చూస్తున్నాం. దావీదు మాత్రమే కాదు, మనమును ఈ మాటలు చెప్పాలి. ప్రియులారా, రోజూ చేసే పనుల కంటే దేవుని మహిమార్థమై నీ చేతులు ఎన్నో గొప్ప పనులు చేయగలవు. నీ చేతులలో దేవుడు 10 తంతుల నాదమును ఉంచాడు. అంతేకాదు, నీవు చప్పట్లు కొడుతూ ఆయన్ను స్తుతించడానికి, చేతులెత్తి ఆయన్ను స్తుతించడానికి, ఆయన గురించి ఆయన కొరకు వ్రాయడానికి, అలసిపోకుండా పని చేయడానికి దేవుడు అద్భుతమైన 2 చేతులు నీకిచ్చాడు. ప్రియులరా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు అని వ్రాయబడింది. ప్రియులారా, దేవుడు మనకు చేతులిచ్చింది మంచి పనులు చేసేందుక, లేక చెడ్డ పనులు చేసేందుక, లేక కన్నీరు తుడిచేందుక, బాధపరిచేందుక, లేక కొట్టి గాయపరిచేందుక? ఎందుకో మనమే నిర్ణయించుకోవాలి. అయితే మనమొక నూతన సృష్టిగా నూతనమును మరియు పరిశుద్ధమైన చేతులు కలిగి ఉండాలని దేవుని ఆశ. యేసు ప్రభుని చేతులు మేకులతో గుర్చబడినప్పుడు ఏరులై ప్రవహించిన రక్తము ద్వారా మన పాపపు చేతులు పాపరహితముగాను, శక్తి లేని చేతులు శక్తివంతముగాను మారాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఒక మాట, నా నామమందు దయ్యములను వెళ్ళగొట్టుదురు అని, ఆయన రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని ప్రభువైన యేసు చెప్పిన మాటలు మనం చూస్తాం. ప్రియులారా, ఎంతో ప్రియమైన వారినిగా ఆయన మన చేతులను శక్తితో నింపాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నీ చేతుల వైపు చూస్తూ, నా చేతులు ఇప్పుడు సాధారణమైన చేతులు కాదు, నా యజమాని చేసిన రీతిగా మరియు అంతకంటే గొప్ప కార్యాలు చేయనట్లు నా రక్షకుడు నా చేతులను తన శక్తితో నింపాడు అని చెప్పాలి. ప్రియులారా, అంతేకాకుండా దేవుడు తన నీతి అను దక్షిణ హస్తముతో మనలను పట్టుకుంటానని చెప్పిన వాగ్దానం జ్ఞాపకముంచుకొని పరలోకము వైపు నీ చేతులెచ్చి, నీ చేతులు పైకి లేపి ప్రార్థించు. ప్రభు అయిన యేసు, మేకులతో గుర్చబడిన నీ చేతులతో నా చేతులను శక్తితో నింపినందుకు వందనాలు. నీ చేతుల నుండి కారే రక్తముతో నన్ను కడిగి శక్తితో నింపుము. నా చేతులను నూతనముగాను పరిశుద్ధముగాను చేయుము. ఓ ప్రభువా, నీ మహిమార్థమై నా చేతులను వాడుకొనుము అని నీవు ప్రార్థించినప్పుడు
నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా పనులన్నింటిలోనూ పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. వ్యాపారం చేయుచున్న బిడ్డలను దీవించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. ఆయా వృత్తి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఆయా డిపార్ట్మెంట్స్లలో పనిచేస్తున్న బిడ్డలందరికీ కావలసిన కాపుదల మీరు దయచేయండి. నేటి మా పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి దేవా. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన బిడ్డలందరినీ దీవించండి దేవా. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయండి. అనుదినము ఈ ప్రాంతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.